హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అరే కర్రీం గక్కడ పోయి కూర్చున్నావు, అల్లకు కనబడతావారా? జరా ఇటేటచ్చి మన ఛానల్ గురించి మాట్లాడుతూదా. నేను ఏడున్నా కనబడతా అందరికి, ఒక నీకే కనబడగాని. దోస్తులు, మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. దోస్తులు, మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 33 అన్నమాట. జరా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైకులు బాగా తక్కువ వస్తున్నాయి దోస్తులు, జరా ఎక్కువ లైకులు కొట్టుర్రి. మరో మంచి రియల్ స్టోరీతో అయితే మీ ముందు ఉండబోతున్నాము. ఇక ఈ స్టోరీ కంప్లీట్ చేద్దాం జల్దీ ఓకేనా? మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా నారెటి వేండే పొలంకాడికి పోతాడు, ఎటు పోతాడు? సరే గాని నేను పొయ్యేస్తా. ఎటు పోతానవే? నిన్ననే చెప్పిన కదా పోలీస్ స్టేషన్ కి పోతా అని. అసలు నిన్ననే పోయేదాన్ని గాని ఇక నువ్వు తిడుతున్నావని ఆయన. ఇప్పుడైతే నేనైతే స్టేషన్ కి పోతున్నా. కాదే, నీకు కొంచెమన్నా సిగ్గు లేదాయే? మళ్ళా అదే ముచ్చట మాట్లాడతావు. నేనేం చెప్పినా నువ్వేం మాట్లాడతావు? ఏడికి ఓగుడు అద్దే ఓ నెల రోజులు గడిచినాక నీ మొగడే నీ దగ్గరికి అత్తాడు. నీ మొగని గురించి నీ పిల్లల గురించి ఆరాటపడే అనంటే గానేవని గురించో ఆరాటపడబడుతుంది. ఆ ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, మీరు చూసుకుంటా ఉండుర్రి. మేమెందుకు చూసుకుంటా ఉంటామే? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేసుకుంటే ఈ ఇంట్లో ఉండకు. ఈ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏనన్నా జావు. ఆ ఇంట్లోకి అత్తే మాత్రం బతకవు. నాన్న కూడా నిన్ను బతకనియడు. నోరు మూసుకొని మేము చెప్పింది ఇనుకుంటా ఉంటానంటనేమో ఉండు, లేదు అనంటవా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టుడే అవసరం లేదు. సరే మంచిది, మీ ఇంట్లో అడుగు పెట్టా, వానింటికాన్నే చెప్తా సరేనా? వాడు నన్ను పెళ్లి చేసుకునేదాకా నేను అస్సలకే ఊకోను. ఏదేమైనా మంచిదే. ఇక అగే చెప్పేది జరా. నేను ఈనా, నాకు వాడు కావాలి గంతే. సావుపోయే సావుపో, వాడు కావాలని అన్నప్పుడు సావుపో. నిన్ను పాపమనద్దు, నీ దగ్గరికి మేము రామే. సత్తే జావు, బతుకుతే బతుకు. ఏంటన్న జావు, సచ్చిందనుకొని సపడేక ఉంటాం. చెప్పుతే ఇననప్పుడు షడంగా చూడాలని అంటారు. మీ అయ్యనేమో నన్ను తిట్టబట్టే దొంగముండా, నువ్వేమో చెప్పుతే ఇంటలేకపోతివి. అగే ఏవర్రకు అగ చూసిర్రా దాని బలుపు మాటలు. దాని బలుపు అంగాలంటే ఆళ్లే కరెక్ట్ గాని అంపని టన్నని గుద్దని. నాకెందుకో భయం అవుతాంది. అది నిన్న ఫోన్ చేసి ఖచ్చితంగా ఇయ్యల్లా ఇంటికాడికి వచ్చి ధర్నా చేస్తా అని అనే. అది చేత్తదా ఏంది? అది చేసినంత మాత్రాన మా వాళ్ళు ఊకుంటారా? దాన్ని ఈడ్చి పారెయ్యరు. ఏం చేసురో అర్థమైతలేదు. ఏమైందిరా, తిన్నావా? తిన్నరా, నువ్వు తిన్నావా? తిన్నా గాని పొలం కాడికేనా రా పోయేది? పోవాలరా. ఎందుకు? మా అమ్మ పెద్దది నీళ్ళ క్యాను వేసుకురమ్మన్నదిరా. ఇంటికి అత్తవా బండేసుకొని ఆ నీళ్ళ క్యాను దాని మీద వేసుకొని పోదాం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేనే స్విచ్ ఆఫ్ పెట్టినరా. ఇక నిన్న ఉంది కదా ఓ భయం, ఆ భయానికే స్విచ్ ఆఫ్ పెట్టినా. కదినికి ఎందుకు భయపడతావురా? వాళ్ళు బెదిరించినంత మాత్రాన అత్తరా కూసుంటరా? నీకు రాకముందే పిత్తులు పడతానయా? గట్లనే ఉంటదిరా బాధ. ఈ అవ్వ కాక పెళ్ళి అవుతుంది నాకు. పెళ్ళికి ముంగట ఇవన్నీ జరిగితే ఇవన్నీ చూసి మా మామ మా అత్త మళ్ళా ఏం ఫీలింగ్ అయి పెళ్లి క్యాన్సిల్ చేస్తారో అని భయం అవుతుంది. మానస కంటే తెలుసు, మానస అంటే అర్థం చేసుకుంటది. గాని ఏం అసొంటి జరిగే గాని జల్దీ రా, నీళ్ళ డబ్బనట వేసుకొని పోదాం. సరే పారా, బండి తీస్తా. అయ్ బంటి, ఆయక్క ఎటు పోతుర్రు? ఎటు పోతామే? పొలం కాడికి పోతున్నాం. సరే గాని మరి షాపింగ్ ఎప్పుడు పోవుర్రా? ఇంటికన్నా అయ్యేటట్టున్నది షాపింగ్. ఏమైంది బంటి, ఏమో అంటావు? ఏం లేదక్క, పోదుర్తి ఇంకా టైం ఉంది కదా అంటున్నా. పోదాం తీయక్క. వాళ్ళు ఎప్పుడు అంటారో మరి, వాళ్ళని అడిగి వాళ్ళు మనం ఒక రోజు పోదాం తీ. అదేరా, మళ్ళా బ్లౌజులు కుట్టుడు కావు, నాకైనా ఆమెకైనా కూడా. నీకెందుకక్క, ఒకటి చాలదా? ఒకటెందుకు, 4-5 తీసుకుంటా నేను. దొరికినప్పుడే బరుకుడు అన్నట్టు బరుకు, మళ్ళా దొరకది ఛాన్సీగా. మరదలు వచ్చిందనుకో తమ్ముణ్ణి మొత్తం కట్టుకుంటది కొంగుకు. అందుకే కదా బంటి ఇప్పుడు నేను ప్లాన్ ఎత్తానా. సరే ఆంటీ లేదా? ఇప్పుడే నర్సవ్వోళ్ళ ఇంటికి వేయింది. సరే అరే వారి బండి తీరా. ఇత్తపా. నర్సక్క, ఓ నర్సక్క, ఉన్నావా నర్సక్క ఇంట్లో? నర్సక్క ఏమైందా పుష్ప, ఇట్లా వచ్చినావు? దా పిలుచుకుంటానే వస్తాను.
ఏం లేదు నర్సక్క, మళ్ళా పోతా గాని ఒక చిన్న పని పడ్డది నీతోటి. ఏమైందే? అదు మొన్న మనము దేవునైన దగ్గరికి పోయొచ్చినం చూసినవా, ఆయన మళ్ళా రమ్మని చెప్పే మనము పోనే పోకపోతిమి. ఏం కాదా మరి? ఏం కాదే, నీ కొడుకు బుద్ధి అయితే మారింది కదా తల్లి దయ వల్ల. నీకు ఏర్పడతాందా? మారెండు నర్సక్క, అంతా తల్లి దయ. అయితే నాకు రాత్రి మళ్ళా దేవుడు కనిపించినట్టు అనిపించింది. దేవునికి ఏమన్నా మొక్కినవా? మొక్కినా, పెళ్ళైనాక మేకనే కొత్తా అని మొక్కినా ఎల్లవ తల్లికి. మరి ఇంకేందే, ఇంకేమనుమానం? అదో మరి నిన్నో ముచ్చట అడుగుతా, మళ్ళా గిట్ల పోవుడా ఎట్లా నరసక్క అని తెలుసుకుందామని వచ్చిన. ఇక నా బిడ్డ కూడా అంటాంది, అమ్మ ఒకసారి పోయొద్దామా అని. అయ్యో, పెళ్లికి ముందు ఒకసారి పొయ్యద్దురు తీయే, పొయ్యి మంచిగా మొక్కద్దురు తీయి. సరే సరే, పని తీరిందా? ఏం పని సల్లగుండా అప్పుడే తీరింది. ఈ ఆ కూర నిన్నటిదే ఇంత టమాటా పప్పు ఉంటే సరింత తిన్నాం. మళ్ళా మధ్యాహ్నానికి ఏం కూర లేదు, ఏదన్నా అండాలే. ఇక నేను ఆ పిల్ల మందం 2 గుడ్లు ఉడకబెట్టిన, టమాటాలా ఇంత అండినా. నా కొడుకుకు నాకు అల్లునికి నిన్నటిదే ఇంత పప్పుచారు ఉండే అదే తిన్నాం. ఆమెకు నిన్నటి మొన్నటి తింటే పాచికూరలు తింటే ఆమెకు అరుగుతలేవి గలతకు. అరేనప్పుడు పెట్టకే. పెట్ట సరే తీ, మరి నేను పోతాన్నా. అటు పోకే రాలే, వడ కూసుందాం షెట్ కింద. ఇక బట్టలకు బాతలకు ఎప్పుడు పోదామని అంటారో మరి. వాళ్ళు పోదామన్నప్పుడు మీరు పోలేరే. గంతే గాని ఇంకా టైం అయితే ఉన్నది. సరే నేను తలుపులు దగ్గరకేసి అత్తపో. సరే నర్సక్క. అటైతే ఆ తల్లి దయ వల్ల దీని కొడుకు మారిండు. అది కూడా మారి దాని సంసారం అది చూసుకుంటే అయ్యే పోవు. ఏం చెప్తుందో, మొగడైతే ఇంతకే ఎలా కొట్టిండు మరి. హలో మానస. శ్రీను చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇగో పొలం కాడికి వచ్చిన ఇప్పుడే బండి తీసుకొని కరెంటు పెట్టినా ఇక్కడ కూర్చున్నా. మీరేం చేస్తున్నారు? ఏం లేదు, డాడీ ఇంటికి పెయింటింగ్ వేపిస్తాడట, ఇక అదే పనిలా ఉన్నాం. పెయింటింగ్ వేయకపోతే ఏమైంది, మంచిగానే ఉంది కదా. పెళ్లి కదా, కంపల్సరీ వేపియాలి అని ఎవరో అన్నారట, అందుకే వాళ్ళను తీసుకొచ్చిండు చూపిస్తుండు. అబ్బా, ఇక పెళ్లి పెట్టుకున్నాం గాని పెళ్లి దాకా ఇవే పనులు ఉంటాయి. అదే వాళ్ళు వేసుకుంటారు. నువ్వు వేయకు, నువ్వు ఉన్నదే బక్కగా అంటే ఆయంత బక్కగా అవుతావు మరి. సరేలే, తిన్నావా? తిన్నా తినే వచ్చిన ఇక్కడికి. ఇక నిన్నటిదే పప్పుచారు ఉండే, అదే వేసుకొని తిన్నాం. పప్పుచారు మంచిగా ఉంది, అత్తమ్మ భలే చేసింది. అమ్మ కాదు చేసింది, అక్క వేసింది. అవునా, బాగుంది. గాని మరి షాపింగ్ ఎప్పుడు వెళ్దాం? ఇక ఇప్పుడు అద్దంటారు కావచ్చు, మేబీ ఒక 2 days తర్వాత ఈ పెయింటింగ్ వేయడం అయిపోయినాక వెళ్దాం. సరే ఎటన్నా బయటకు వెళ్దామా? సాయంత్రం రమ్మంటావా? ఎటు పోదాం చెప్పు నువ్వే. అట్లా బేకరీకో రెస్టారెంట్కో పోదాం. సరేలే, నేను కాల్ చేస్తలే. ఇప్పుడైతే పని ఉంటది అనుకుంటువా? డాడీ అంటుండు అన్ని సామాను చదురుర్రి అని అంటుండు. అవునా, సరే నీకు వీలైతేనే పోదాం, సరేనా? కాల్ చేయి మరి. చేస్తా. సరేలే, నేను కాసేపు అయినాక చేస్తా. సరే ఉండు. మాట్లాడకపోయినవురా? ఏం మాట్లాడు, రావాలట పెయింటింగ్ వేయడానికి. అలా అయ్యే వాళ్ళను తోలుకొచ్చిండట, ఆ పని మీదనే ఉన్నారట, అందుకే కట్ చేసిన. సరే తీరా, అయిపోయిందని పని, పోదామా? ఆగురా, నీ పని అయిపోతే అయిపోతుందా? ఆ మడి కింది మడి వారుతుంది, అది ఒక్క మడి వారితే అయిపోయినట్టే, పోదాం. అవ్వా, ఇటు వచ్చి అండుకొని తింటే ఏమన్నా అనిపిస్తుందారా? ఇక మరి నీ పెళ్లి దావతు ఇయ్యగారా? మాకు పెళ్లి సెట్ అయింది కదరా, పెళ్లికి ముందు ఒకసారి దావత్ ఇస్తే ఏంది? కర్రీంకు, నాకు, చోటుగానికి, ఇంకా మన దోస్తుగాళ్ళు ఎవరన్నా. నేను ఎవ్వరికి ఇయ్యాలని అనుకుంటలేనురా, మీకు ఇస్తా తియ్యి, ఎప్పుడన్నా అద్దం. రేపు అద్దాం పారా, మంచిగా పొలం కాడికి అన్ని పట్టుకొచ్చుకుందాం, వండుకుందాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం. సరే నువ్వేదంటే అదేరా బంటి. నువ్వు నాతోటి ఉంటే నాకు రందేంటి? అంతేనా మరిగా ఆ జీవితాన్ని నాశనం చేసి నీ జీవితం మంచిగా ఉంచుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. నేను ఎట్లా ఉంచుకొనిస్తారా? వీళ్ళు లేనట్టున్నారు కదా, తాళం వేసిండు, వీడేడవేండు. పిల్లలు స్కూలుకు పోవచ్చు, పిల్లల్ని కూడా వీనింట్లోనే జొర్ర కొడతా నేను. ఇట్లాకే పోతా డైరెక్ట్. శ్రీను, నువ్వేంది డైరెక్ట్ ఇంట్లోకి వచ్చినావు? బరాబరస్తా. నా శ్రీను గురించి నేను వచ్చిన. శ్రీను ఏడి? ఆయనతోటి నేను మాట్లాడాలి. చెప్పందుకొని పొట్టు చంపుతా. నీ శ్రీను అని అంటున్నావేందే? సిగ్గులే నాడదానా? అసలు నువ్వు మా ఇంట్లోకి రావడానికి నువ్వు ఎవరివే? దేనికోసం వచ్చినవే?
నీ తమ్ముడు నన్ను వాడుకొని వదిలేసిండు. నీ తమ్ముడు గురించే నేను వచ్చినా. ఏంది? అవును, నీ కొడుకు నన్ను వాడుకున్నాడు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. ఇప్పుడు ఇంకో దాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాడే? నా జీవితం నాశనం చేసి. ఓ సిగ్గులేని ఆడదానా, నీ మొగుడు గన్ని దండినవుడా? నీకు కొంచెమన్నా సిగ్గు మానం శరం ఏం రాలేదానే? నీకు నీ పిల్లలుండంగా నీ మొగుడు ఉండంగా ఏమో నా తమ్ముడి మీద పడి ఏడుతానవేందే? ఫస్ట్ నువ్వు ఇంట్లోకి బయటకు నడువు. నేను అస్సలకే నడవా. నేను ఈ ఇంట్లోనే కూసుంటా. మీరేం చేస్తారో చేసుకోర్రి. నేను నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే ఓకే, లేకపోతే మీ ఇంట్లోకి నేను కాలు బయట పెట్టా. ఎన్ని రోజులైనా మంచిదే, నేను చచ్చినా మంచిదే. మీ ఇంట్లో మీ ఇంటి ముంగట ఖచ్చితంగా నేను ధర్నా చేసుకుంటానే కూసుంటా. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి, ఎవరిని పిలిపిస్తారో పిలిపియుర్రి. ఏందే కుక్క మొక్కదానా, నిన్ను సంపుతాం ఏమనుకుంటానవో? నువ్వు నా బయటకు నడతావా నడవవా? కొట్టే కొట్టు, నేను తిరిగి కొడితే సత్తావు చెప్తానా. డైరెక్ట్ బల్లకిందికి పీక్తావు. నువ్వు అత్తమ్మవని మర్యాద ఇస్తానా, మర్యాద కాపాడుకో. నా సేను ఎక్కడున్నాడో పిలిపియుర్రే. వానికి ఏం పెట్టిర్రే? మందు పెట్టిర్రా లేకపోతే మాకు పెట్టిర్రా? వాణ్ణి పిలిపియుర్రి. నీ మెడలు బట్టి ఫస్ట్ బయటకు నూకుర్రి. నా సీను అని అంటానవేందే ఆడదానా? ఇట్రా బిడ్డ ఇట్రా. ఓ నేనెట్లా పట్టలేదండి, బర్రెన్నది. అడవే, నువ్వు బయటకు నడువు. జుట్టు వత్తి ఇగ్గుకపోతావు. అడవే, నువ్వు నడవా. నా శ్రీనుని విలిపియ్యి. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలి. వాడి ఇష్టంతోటే నా దగ్గర పన్నడు. నన్ను మొత్తం ఆగం చేసిండు. నన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసిండు. వాడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటే నేనెట్లా చూస్తా? దాని గుంజాడు, బయట గుంజు. ఆ కొడుకుకు పెళ్లి కానియవానే సవితి. నువ్వు గానియనే నీ కొడుకు దొంగముండా దక్కడ ఇంటి ముంగట ఇల్లు. నీ భర్త దగ్గరికి పోక, నీ పిల్లల దగ్గరికి పోక, నా తమ్ముని దగ్గరికి వచ్చి నా తమ్ముని కావాలని అంటానవేందే? నా తమ్మునికి పెళ్లి పెట్టుకున్నాం. నా తమ్ముని పెళ్లి క్యాన్సిల్ చేయాలని చూస్తే మాత్రం చూసుకో. ఇక ఏం చేస్తానో అదే చేస్తా నేను. దిక్కున్నది అయ్యే. నాకు నీ తమ్ముడు కావాలి. నేను ఈయన్నే కూసుంటా. వాడి ఎటు ఎవరిని పెళ్లి చేసుకోకుండా చేస్తా. వాడిని రమ్మను. ఏమైందే? ఎవ్వరు మాట్లాడడానికి అవసరం లేదు. నన్ను మోసం చేసిన ఇంటి ముంగటికి నేను వచ్చినా కూసున్నా ధర్నా ఎత్తున్నా. మీరు పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం మంచి ఉండదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మరి వచ్చిన కాసేపు అయితే పోలీసు వాళ్ళు కూడా వస్తారు. దేనికి కంప్లైంట్ ఇచ్చి వచ్చినవే? నాకు నన్ను వాడుకున్నాడు, వదిలిపెట్టిండు, పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటలేడు, ఇంకో దాన్ని చేసుకోవడానికి రెడీ అవుతాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి వచ్చినా. నాకు నా శ్రీను కావాలి. అలా నా సీన్ అంటదేమే దొంగముండా. అయ్యో, నువ్వు నిజంగా నిన్ను ఆ రోజు నీ మొగలు కొడుతుండని మేము వచ్చి ఆపకపోతే అయిపోనే. మంచిగా ఆయన అప్పటికే చంపేటోడు. అవును నర్సక్క, ఏదో పాపం పోని అని మీరు వేరు గాని ఆ రోజులో దీన్ని పాపం అనకపోతే అయిపోవు. బద్మాష్ ఆడదానా, నడువే నా ఇంటి ముంగటికెయ్యి. లేవ్వే, నీ ఇంటి ముంగట కూసోపోయే. నీ మొగన్ని ఇంట్లోకి తీసుకోరా. నా మొగుడా, నా పిల్లలు ఉన్నారని నీ మొగన్ ముంగట ధర్నా అయిపోయే. ఏమో నా ఇంటి ముంగట చస్తానవు. ఏమైందుర్రా? ఇక చూడు పోషక్క, దీనికట నా కొడుకు కావాలట. మొగుడు వద్దట, పిల్లలు వద్దట, గాని నా కొడుకు కావాలని నా ఇంటి ముంగట కూసోని ధర్నా ఎత్తాంది. ఎక్కడి పాపమే తెగబడ్డాడుదానా? ఇంతగానం తెగబడితేమేమే నీ తెగబడ్డ ముఖంలో చెప్పు. ఊర్ని అవ్వా, మొగుడు ఉండంగా పోరగాళ్ళు ఉండంగా పరాయిని మొగుని కావాలని తెగబడి కూసుంటివి. ఏం మాట్లాడకుర్రి, అర్థమైతుందా? నా శ్రీను నన్ను ఎట్లా ప్రేమించిండో, నన్ను ఎట్లా వాడుకున్నాడో నాకు తెలుసు. వాణ్ణి విలిపియుర్రి. వాణ్ణి మీ ముంగట్నే ఎప్పిపిత్తా. ఏదేమైనా మంచిదే. ఇక వాణ్ణి రమ్మని చెప్పే నీ కొడుకును. నీ కొడుకు నన్ను ఎంత వాడుకున్నాడో, ఏం చేసిండో అన్ని నీ కొడుకుతోటే నేను చెప్పిపిత్తా. నా కొడుకును నువ్వు బోల్తా కొట్టినవే, నువ్వు మాయలా దింపినవే. అందుకే నీ వెనక తిరిగేటట్టు వేసుకొని నా కొడుకు కొంచెం జ్ఞానోదయం వచ్చినాక వాడు ఇప్పుడు నిన్ను వదిలించుకున్నాడే. అయిపోయిందా? వాని అవసరం తిరిగిందని వదిలించుకుంటుడా? మరి ఇప్పుడు నా బతికేంది? నేను వాని గురించే కదా, నేను ఇంట్లో ఏమైనా మంచిదే, నాకు వాడు కావాలనే కదా నేను ఇంత దిగబడుతున్నా. అట్లాంటప్పుడు వాడు నన్ను పెళ్లి చేసుకోవాలి కానీ ఇంకో దాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? అమ్మనే నీ కొడుకును. అబ్బో అబ్బో, ఫోన్ చెయ్యి సీనును, ఈ గణేష్ గారిని అందరినీ రమ్మను. దీన్ని జడబట్టి ఇగ్గుకపోయి ఊరవుతుల వారేసి అద్దాం. ఏమనుకుంటాందో ఆడదానా? నిన్ను చూస్తే ఇంకోడు నేర్తాడు. సిగ్గు అనిపిస్తలేదా అనే బొడ్డి? నువ్వు మాట్లాడకు. ఎవ్వరు మాట్లాడినా మాత్రం నేను మాటలు ఇష్టపెడతా ఖచ్చితంగా. నేను
కోసం వచ్చినా నాకు శ్రీను కావాలి, నేను శ్రీను నన్ను పెళ్లి చేసుకోవాలి గంతే. లేకపోతే నేను ఎంతకైనా సావడానికైనా సిద్ధమే ఇక. అవునే సీన్ తెక్కమ్మగున్నాదే, సీను 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 అని అంటాను. నీ మొగడు లేడా అనే నీకు? సిగ్గులేని ఆడదానా, బద్మాష్ ఆడదానా? ఇద్దరు ఆడిపోరగాళ్ళు ఉన్నారు, తెలివి లేదా అనే నీకు? రీతి లేదా అనే? ఆ ఆడిపోరగాళ్ళ గురించి ఆలోచిస్తలేవు బాడదానా, బర్దేయించిన ఆడదానా? వచ్చి వీని ముంగడ కూర్చొని వీడు కావాలని అంటాను. నీ మొగడు చూస్తే నేను మళ్ళా దేపుతాడే. నీకు నీ పిల్లలు అద్దాయే? నాకు శ్రీను కావాలి, పిల్లలు కావాలి. శ్రీను నువ్వు పెళ్లి చేసుకున్నాక నా పిల్లలు నా దగ్గరికి అత్తరు. ఓరండా నువ్వు రా కొడుకునేందే పెళ్లి చేసుకునేది? నిన్ను విసికి మెడలు విసికి చంపుతాం. హలో శ్రీనుగా, జల్దీ ఇంటికి రా, తొందర్రా, 2 నిమిషాలలో ఉండాలి. ఎందుకే ఏమైంది? ఏడు రారా, ఆ తమ్ముడు వచ్చినాక చెప్పందుకొని చీపిరందుకొని దంతేనన్నా అప్పుడు పోతావు కావచ్చు నువ్వు. వాడు రాని నన్ను ఎట్లా దంతాడే, ఏమిటికి దంతాడు, దేనికోసం దంతాడు? ఏమైందిర్రా మళ్ళెందుకు వచ్చింది ఇది? దీనికి మొగుడు అద్దట గారి సీనుగాడు కావాలట. సీనుగారి గురించి దర్ర ఎత్తాంది. సీనుగాడు పెళ్లి చేసుకునేదాకా ఇది ఇక్కడ నుండి కదలదట. అబ్బా తెగబడ్డాడు. అవును తెగబడ్డా. ఏం చేస్తారే మీరు? ఏం చేస్తారు? నా గురించి మీకేం అవసరమే? మీరు చూసుకోర్రి. మీ ఇంట్లో చక్కదనం ఉందా లేదా అనేది చూసుకోర్రి, మంది గురించి కాదు. కాదవ్వా, నువ్వు ఇదేమన్నా కరెక్ట్ పద్ధతేరా? నిన్ను చూసి మా ఊర్లో ఇంకో నలుగురు నేర్చుకోవడానిక. మా ఊర్లో ఇంతవరకు మేము ఉండి గిన్ని రోజులైతుంది కానీ ఎప్పుడు గిసోటి కథ చూడలేదు. ఏమో బరిదెగించినవా ఏంటి? గీ మొగడిని పెట్టి గా మిండెడు కావాలని కూర్చున్నావు. నాకు కావాలి అంతే. అబ్బా చంద్రవారి అత్తెరానిపా చెప్పందుకుందాన్ని పో. దారా శ్రీను దా. ఏందే సిగ్గులేనాడదానా? ఎందుకు వచ్చినవే నా ఇంటి ముంగట కూర్చొని ఏం చేస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చినా. నా మెడల తాళి కట్టు, నన్ను నీ భార్యగా చేసుకో. సిగ్గు అనిపిస్తలేదానే? నేను నిన్నెందుకు చేసుకుంటానే? అన్నావు కదరా, నువ్వు నా ప్రాణం, నిన్ను పెళ్లి చేసుకుంటా నేను లేచిపోదందా అని. నేను అవ్వగారింటికి పోతే నా అవ్వగారింటికి కూడా వచ్చినావు కదా. మరి ఇప్పటిప్పుడు నీ అవ్వ మందు పెట్టిందా, నీ అక్క మందు పెట్టిందా? నువ్వు ఎట్లా మారిపోయి ఇంకో దాన్ని చేసుకోవడానికి రెడీ అవుతున్నావు? దొంగముండా, నువ్వు నన్ను అట్లా చేసినవే. నన్ను మాయ చేసి మంత్రమేసి మందు పెట్టింది నువ్వే, వాళ్ళు కాదు. వదినాని పిలిస్తే వదినాని విలువకు అనని నా మీద మొత్తం ఘోరంగా చేసినావు నువ్వు. అవునరా, నేనే చేసిన. నీ మీద ఇష్టం ఉండి చేసిన. మరి నీకు కూడా ఇష్టం ఉండే కదా నా దగ్గర పన్నావు. ఎన్ని రాత్రులు నా దగ్గరికి వచ్చినవురా నువ్వు? ఎన్ని రాత్రులు నాతోటి పన్నవురా? నీకు గుర్తుకొత్తలేదా? అన్నడే పన్నడు, నువ్వు వండు అంటే వాడు వన్నడు. ఇప్పుడు ఏందే మరి? నువ్వు ఇంకోని పట్టుకొని పో. ఎన్నన్నా నీకు మొగుడు అద్దనుకుంటే నా కొడుకును వదిలిపెట్టే దరిద్రపుదానా? మరి పన్నడు ఇంకోని పట్టుకోని అంటాను. ఇంకోని ఎందుకు పట్టుకుంటా? నీ కొడుకు నా దగ్గర వన్నాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పే కొడుకు బుద్ధి చెప్పత్తలేదు ఆనే నీకు. ఇంకో ఆడదాన్ని తెచ్చి అంట పెడతా అని చూస్తాను. మర్యాదగా ఎప్పుతున్నా, నోరు మూసుకొని ఇంటి ముంగట్ నుండి నడువు. నీ ఇల్లు గాడున్నది, నీ సంసారం గాడున్నది. పొయ్యి నీ మొగంతోటి సంసారం చేసుకోపో. అంతే తప్పించి నా ఇంటి ముంగట కూసోవద్దు నువ్వు. చెప్పు అందుకొని చంపుతా, షూస్ తీసి మరి చంపుతా. నేను కూడా చంపుతారా? నన్ను మోసం చేసినావని నేను కూడా చెప్పనుకొని చంపుతా. అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టే కదా ఈ మొగోడిని కావాలని అంటానా. నువ్వేంద్ర బొల్లిగా మధ్యలో కచ్చి మనిషివేనా అంటాను? బొల్లిగానా? నీ బొల్లి శిక మొత్తం పీకుతా ఏమనుకుంటానవో. కొంచెం తెలివి ఉన్నా అదే ఆడదానా నీకు? నా దోస్తుగాన్ని పట్టుకొని అది చేస్తానవు. ఈ దోస్తుగాడు నా దగ్గర వన్నప్పుడు నాతోటి తిరిగినప్పుడు అద్దనలేదేవ్రా. ఇప్పుడేవో బాగా మాట్లాడుతుర్రు. మోసపోయింది నేను. నా మొగుడు వదిలేసిండు, నా కన్న తల్లి కన్న తండ్రి ఇంట్లోకి గెంటేసిర్రు. ఇప్పుడు నేను ఏడబోవాలి? నాకు వీడు కావాలి. నాకు వీడిని ఇచ్చి పెళ్లి చేస్తారా? చెయ్యుర్రి. లేకపోతే నేను ఈ ఇంటి ముంగట్నే ఏం తినకుంటా తాకుంటా సచ్చినా మంచిదే. ఈ ఇంటి ముంగట్ నుండి నేను అస్సలకే కదరా. పోలీసులు రాని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చేది. ఇప్పుడు పోయి ఎప్పో మర్యాద కొద్ది అడుగుతున్న శ్రీను, నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోడే, నిన్నెందుకు చేసుకుంటాడే? అబ్బో 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 శ్రీనుగా చూసినవారా? నీ అవసరానికి నీ ముద్దు మురిపానికి దాంతోటి పంటిది. ఇప్పుడు అది నీ మెడకు చుట్టుకునే ఏం చేస్తావురా? అందరు కలిసి నాకు వినికిచ్చి పెళ్లి చేయుర్రి. పెళ్లి చేస్తే మేము మంచిగా బతుకుతాం. లేకపోతే ఇప్పుడు నాకు అడ్డెవరు లేరు, నాకు ఎవ్వరు లేరు. నన్ను అందరూ తరిమేసిర్రు. నా బతుకు వీనితోటే ఉంటది. హలో గణేష్ అన్న, ఏడున్నవే?
ఒక్కసారి మీ ఇంటి ముంగడికి రా, బాగా లొల్లైతుందటరా. అనేసాడేవాడు మెంటలోడు. దానికి ఫోన్ చేస్తే నేనెందుకు భయపడతా? వీడు ఏయబట్టి వాడు ఆ రోజున నన్ను కారప్పొడి పోసి పొట్టు పొట్టు కొట్టిండు. ఆ బాధ కూడా నేను పడ్డా, కానీ వీళ్ళు మాత్రం నేను వదిలిపెట్టా. ఈ గురించే కదా అన్ని దెబ్బలు పడ్డది. వాడత్తే నాకేమన్నా భయమా? వానికి నేనేమన్నా భయపడతానా? కావాల్సింది వీడు. వీడు నా సొంతం కావాలి. నువ్వు నన్ను కొట్టినా మంచిదే, చంపినా మంచిదే, నాకు నువ్వు కావాలి శ్రీను, అంతే. అన్ను ఇంకా 4 దాన్ని ఎట్లయితే అట్లా పోసిడు దాన్ని. నాకు నువ్వు వద్దే, నాకు నువ్వంటే ఇష్టం లేదే. ఇగో అన్న చూడే, నీ పెళ్ళాము నీ ఇంటికొచ్చి కూసోక సీనోళ్ళింటికొచ్చి కూసోని సీనును కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంటాంది. నాకు పెళ్ళావేడున్నది, అది దొమ్మర్ది దక్కల్ది. నాకు అవసరం లేదు, నాకు పెళ్ళాం లేదు, నాకు యువతి లేదు. రేవన్నా చేసుకోర్రి దాన్ని, దానికి నాకు సంబంధమే లేదు. నేనేదో గొడవ అవుతుంది అని అంటే దేని గురించో అని నేను ఉరికొచ్చిన. నా జోలికి నా పిల్లల జోలికి మాత్రం అత్తె మాత్రం మంచిగా ఉండది. దాన్ని చంపుతారా సంపుర్రి. నేను ఆ రోజునే చెప్పిన, సంపుతా అంటే నరసవుణ్ణి మళ్ళా వచ్చిర్రని నేను ఆగినా. లేదంటే దాన్ని ఆ రోజునే చంపుదును. ఈ రోజున ఈ బాధ ఉండకపోవు. మీరు దాన్ని ఏమన్నా చేసుకోర్రి, దానికి నాకు సంబంధమే లేదు. అట్లా అంటే నడతాదిరా. ఇంకా నీ పెళ్ళానికి నువ్వు విడాకులే ఇయ్యకపోతివి, అది నీ ఏం చేసుడు మరి? గిట్లా ఇంటి ముంగడికొచ్చి కూసునే. పన్నది అది, పన్నోడు వాడు. వాళ్ళిద్దరికి తెలిసి ఉండాలి ఏ రకంగా వాళ్ళ మనసులు కలిసినాయి, ఏ రకంగా వాళ్ళు అన్నారు, ఏం ముచ్చట పెట్టుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు అనేది వాళ్ళిద్దరికే తెలిసి ఉండాలి. మనకైతే తెలియదు కదా. తెలియనప్పుడు మనకు సంబంధం లేదు. నాకైతే అది చచ్చిపోయిన కిందనే నేను విడాకులకు కూడా ఇక చేస్తా అని కూడా చెప్పిన, విడాకులు ఇస్తా అని కూడా చెప్పిన. ఇక విడాకులు ఇస్తా అన్నాకనే అది వచ్చిడవా వాని దగ్గర వాడు కావాలని కూసున్నట్టున్నది. కూసోని గంగలవోని చూసినవా ఆయన మాటలు? ఇన్నవా? ఇక ఆయనే నన్ను వద్దని అంటుండు. ఇప్పుడు నా తల్లి తండ్రి కూడా నన్ను ఇంట్లోకే గెంటేసిర్రు. నాకు దిక్కెవరు? నా బతికిట్ల కావడానికి నువ్వే కారణం. కాబట్టి నువ్వే నన్ను ఉంచుకోవాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. అవునే తీటాడదానా? నా తమ్ముడేమన్నా నిన్ను కావాలని గెలికిండానే? చెప్పే, నా తమ్ముడేమన్నా కావాలని గెలికిండా? నువ్వే కదనే నా తమ్ముని జీవితం నాశనం చేయాలని నా తమ్ముని జీవితంలోకి వచ్చినావు. అవునే, బాగా మాట్లాడుతున్నావు. వచ్చినప్పుడు నీ తమ్ముడేమన్నా ముల్లికాయనానే? చిన్న పిల్లగాడా, వానికి తెలియదానే? ఓ నాతోటి మంచిగానే తిరిగిండు, మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మాది ఎప్పటిసుందో సంబంధం నడుతుంది. మరి ఒక్క రోజన్నా దొరకబట్టిన రోజన్నా మీరన్నా మీ తమ్మునికి భయం చెప్పుకోలేదేమే? దొరకబట్టినా కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఉన్నాడు కదా, నేను కావాలని వచ్చిండు కదా. వాడు ఇప్పుడు ఎందుకు అద్దని అంటుండు? వీనికి ఏం పెట్టిర్రే మీరు? ఆయే పోయే అన్నమనుకో చెంపలు పలుగుతాయి. అరే శ్రీనిగా, ఏమైనా మంచిది, దీని కాళ్ళోరు చేతోలు పట్టాల ఊరవతలు ఎత్తేసద్దంపా. సత్తే సావని మన ఇంటి ముంగట ఇది కూసునుడు ఏంద్రా? చెప్పు, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి ఒక్కసారి చెప్పు. నువ్వు నన్ను నీ ఇష్టపూర్వకంగా లవ్ చేయలేదా? నీ ఇష్టంగా నా దగ్గరికి రాలేదా? నాతోటి ఎన్నిసార్లు ఫోన్స్ మాట్లాడినావు, ఎన్ని మెసేజ్లు చేసినావు, మన ఇద్దరం కలిసి ఎక్కడెక్కడికి తిరిగినామనేటి నీకు గుర్తుకొస్తలేవా? నన్ను మోసం చేసినందుకు మీ ఇద్దరు జీవితాలు నాశనం అయిపోవాలే. చెప్పు, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి చెప్పురా. ఏ పోవే, నువ్వు నన్ను మైకంలకు దింపినవే. అప్పుడు నాకిప్పుడు నీ మీద ఎట్లాంటి ఫీలింగ్ లేదు. నువ్వే చేసినావు, అంతటికి కారణం నువ్వే. నేను నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు. నేను ఈయన గెంటెత్తే మా అమ్మోళ్ళ ఇంటికి పోతే కూడా లేచిపోదాం శ్వేత, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నా ఊర్లో అని నా దగ్గరికి వచ్చినవా లేదా చెప్పు. అప్పుడే నీతోటి వస్తే అయిపోవు. నేను ఇప్పటికీ మనకు పెళ్లి కాకపోవునా చెప్పు. ఇప్పుడెందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకోని అని అంటున్నావు? అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసింది నాకు నువ్వంటే పిచ్చిరా. ప్లీజ్ రా, నన్ను పెళ్లి చేసుకోరా. అంతేగాని నా చేతి వదిలిపెట్టి నన్ను మోసం మాత్రం చెయ్యకు. నీకోసం నేను ఏమైనా చేస్తా. నీకోసం నేను అందరినీ వదులుకుంటున్నా. అది కళ్ళకు నీకు కనిపిస్తలేదా చెప్పు? ఓ బౌరు పుల్దానా, అన్ని బుట్టలు వేసినావు, వాడిని చుట్టూ తిరిగిండు. అయిపోయింది. ఇప్పుడు వాడికి జ్ఞానోదయం అయిందే. అయినాక వాని బతుకు వాడు బతకాలి కదా. నీకు మొగుడు కావద్దు, పిల్లడద్దు, గాని వాడు కావాలా? అంతగానం వాని దగ్గర ఏముంది, వీని దగ్గర ఏం లేదే. అవన్నీ నాకు తెలియదు.
తెలియదు. నేను శ్రీనును పిచ్చి పిచ్చిగా ప్రేమించిన. నాకు శ్రీను కావాలి అంతే. మీరు ఎవ్వరేమన్నా ఏం చేసినా నేను అస్సలకే పట్టించుకోను. నేను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేస్తా. చెప్పు శ్రీను, అందరూ నన్ను కాదని ఎలుగొట్టిర్రు. నువ్వన్నా నన్ను దగ్గరికి తీసుకొని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నాతోటి పాటు నువ్వు కూడా చావాలే. అంతే తప్పించి నువ్వు ఇంకో ఆడదాన్ని వేసుకుని నేను అస్సలకే చూడలేను. చూడకపోతే సావే. ఖచ్చితంగా నా కొడుకు ఇంకో ఆడామెతోటి పెళ్లి చేసి చూపిస్తా. బర్దేయించిన ఆడదానా, నీ వయసు ఎంత, నా కొడుకు వయసు ఎంతనే? నా కొడుకు అంటే పెద్దదానివి, నీకు కొంచెమన్నా రీతి ఉండద్దు. వయసుకు సంబంధమేం పాడైందన్నట్టు బతుకుతారు జనాలు. నీ మొగుడు ముంగట ఇంకొన్ని కావాలని అంటానవంటే నువ్వెంత డేంజర్ ఆడదానివే. ఏయ్ బంటి, గా పోలీసులకు ఒకసారి ఫోన్ చేయరా. ఏంది ఇది ఇంటి ముంగట నాకేంది? పోలీసు వాళ్ళకు ఏయుర్రి, వాళ్ళే చూసుకుంటారు. మీరెవ్వరికన్నా ఏయుర్రి, నేను ఎక్కడికి పోను. నాకు ఇల్లు ఇదే కావాలి. నేను బతుకుతే ఈ ఇంట్లోనే బతకాలి, లేకపోతే ఈ ఇంట్లోనే చావాలి. ఏరా నువ్వు ఫోన్ చేయపోవట్వి, నాకు నువ్వు వద్దు. అర్థమవుతుందా? ఇప్పటికే నేను తప్పు చేసినా అని బాగా బాధపడుతున్నా. ఇంకా ఇంకా తప్పులు వేయలేను. నాకంటే వయసు నీది పెద్ద ఉన్నది. సప్పుడేక మూసుకొని నీ పన్ను వేసుకో. నీ భర్త కావాలని నీ భర్త ఇంటి ముంగట ధర్నా అయిపో. నీ భర్త పిలుచుకుంటాడు. అంతే తప్పించి నేను ఇంట్లోకి పిలుచుకునేటోని కాదు. వయసు పెద్ద అని ఇప్పుడు అంటున్నావు, ఒకప్పుడు ఎందుకు అనలేదురా? చెప్పురా శ్రీను, నేను కావాలనే కదరా నన్ను పిచ్చి పిచ్చిగా చేసేసినావు నువ్వు. ఇప్పుడు ఎందుకురా ఇట్లా పిచ్చోని అయినావు, దూరం అయిపోతున్నావు? చెప్పురా, ఏసరు నీకేం పెట్టిర్రు, నిన్నెక్కడికి తీసుకుపోయిర్రు, ఏం చేసిర్రు? నన్ను పెళ్లి చేసుకోరా, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరిగా. నన్ను కొట్టినా తిట్టినా నన్ను బుజ్జగించినా అన్ని నాకు నువ్వే కావాలి, లేకపోతే నాకెవ్వరు గార్రా. ఏ దరిద్రపుదానా, ఏడవకు. గీ మాయ మాటలు చెప్పినంత మాత్రాన నేను నీ చుట్టూ తిరిగేటోన్ని కాదు. ఊర్ని మళ్ళొచ్చిందా ఏందట్రా బంటి? ఈయనగాడు కావాలని ఇంటి ముంగట కూసున్నది. దాని బతుకు పాడుగాను. ఇక చూసిర్రా అవ్వా ఎట్లా తెగబడుతుర్రో ఆడోళ్ళు. ఘోరం ఇదైతే. ఇగో పోలీసులు వస్తారు. వచ్చినాక మాత్రం బాగా అదైపోతుంది. చక్కగా నీ సందాల నువ్వు పోయి సావుపో. అంతే తప్పించి నాకు మెంటలు లేపకు. మేము పెళ్లి పెట్టుకున్నాం, పెళ్లి పనులు చేసుకోవాలి. నువ్వు ఊకు కచ్చుకుంటా ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఇక నిజంగానే సంపుతాం. మాతోటి అవుతుంది. సచ్చినా మంచిదే. ఇక నువ్వు నన్ను చేసుకోరా పెళ్లి, ఇంకెవరినో చేసుకుంటా అని అంటున్నావు. నాతోటి గడిపి ఇంకో దాన్ని ఎట్లా చేసుకుంటావురా? దొంగముడా, నా కొడుకుని రారా పోరా అని అనకు. నీ అవ్వ నోట్లిత కారప్పుడు పోతా. బాగా రుబాబ్ చేస్తాంది ఇది. రాని పోలీసు వాళ్ళైతే రాని రాని, వాళ్ళు వచ్చినాక కూడా నేను చెప్తా. నీ ముఖం చెప్తావు. ఏమైంది? కంప్లైంట్ వచ్చింది. సారిగా మీరు చూడుండి ఒకసారి. ఏమైంది బాబు? సార్ నేను చెప్తా వినండి. ఇగో ఈ అబ్బాయి నన్ను ప్రేమించిండు. ఆ సంవత్సరంన్నర దాకా నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోనని అంటుండు. అదేందన్నట్టు? అయ్యో గట్ల కాదయ్యా సారు, దీనికి పెళ్ళైంది. ఇగో దీని ఇల్లుకి ఇంటి ముంగడిదే. దీనికి ఇద్దరు ఆడిపోరగాళ్ళు ఉన్నారు. మా ఇక రేపో మాపో అయితే పుషవతి అవుతారు. ఇక ఈ పిల్లగాన్ని బోల్తా కొట్టింది, మొత్తం దీని దిక్కు మలుపుకున్నది. ఆ మొగుడు బొంబాయి పోతాడు సారు. ఆయన పోయినప్పుడు ఈయన నాకు అలవాటు అయిపోయిండు. నన్ను మొత్తం నువ్వు కావాలి, అది కావాలి, ఇది కావాలని నన్ను అజ్జేసి నన్ను సర్వం వాడుకున్నాడు. ఇప్పుడు నా మొగనికి తెలిసి నా మొగుడు ఇంట్లోకి ఎల్లగొట్టిండు. నా అవ్వ అయ్య కూడా నన్ను అద్దని వదిలిపెట్టిర్రు. ఇప్పుడు తీరా అత్తే వీడు నన్ను లాస్ట్ దాకా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు పెళ్లి లేదు ఏది లేదు అని ఇంకో పెళ్లికి సిద్ధమైతుండు. నాకు ఈయనే కావాలి. అంతా అబద్ధం. అన్ని అబద్ధాలు చెప్తుంది సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఈ అమ్మాయిని మాత్రం మా ఇంటి ముంగట ఉండద్దు చెప్తున్నా. నేను ఆల్రెడీ పెళ్లి పెట్టుకున్నా. ఆదురాబాయి, మరి అమ్మాయిని ఎట్లా మోసం చేసినావు?
ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది సార్. మొత్తం నన్ను పిచ్చోన్ని వేసింది. ఆమె వయసు ఎంత, నా వయసు ఎంత, ఆ మొగుడు పోయి అక్కడ ఉంటే ఇది మొత్తం నన్ను మొత్తం ఘోరం చేసేసింది. ఆమె చుట్టూ తిరిగేటట్టు వేసింది. ఇక నేను కూడా నాకు కూడా ఏమైందో ఆమె చుట్టూ తిరిగినా అయింది, అయిపోయింది. తర్వాత అలా భర్త వచ్చిండు. అప్పటి నుండి దీంతో మాట లేదు, దీని ముచ్చట్లేదు, దీనికి నాకు అవసరమే లేదని దీన్ని వదిలిపెట్టేసిన. ఇది ఇలా భర్తతోటి పిల్లలు ఉన్నారు, పిల్లలతోటి ఉండాలా ఏమో నా ఇంటి ముంగడికి వచ్చి నన్ను టార్చర్ చేస్తుంది. రేపటి రోజున నాకు అత్తగారికి తెలిస్తే నా పెళ్లి అవుతుందా? 10 సంబంధాలు అత్తే మొత్తం క్యాన్సిల్ చేపించింది. నీకు నీ భర్త ఉండగా గిదేం రోగం? ఇంటి ముంగటికెళ్ళి నడవాలే, ఏదన్నా ఉంటే కంప్లైంట్ పెట్టుకోవాలి, స్టేషన్లా మాట్లాడుకోవాలి, అంతే తప్పించి ఈ ధర్నలేంది. సార్ మీరు నన్ను చంపినా మంచిదే, నేను చచ్చినా మంచిదే. ఈ ఇంటి ముంగట్ నుండి నేనైతే అస్సలకే కదలా. నాకు ఈయనే కావాలి గంతే. ఈయన నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నన్ను అందరు వదిలేసిరు సార్. నా బతికేంది? వీణ నమ్ముకోనే కదా నేను అందరితో తిట్లు తిన్నా, దెబ్బలు తిన్నా. ఇప్పుడు ఈయన వద్దంటే నేను ఎక్కడికి పోవాలి? అన్నా వద్దాలే. అబ్బో బాగా తిన్న ఏడ అరుగుతలేవమ్మా మీకు. పెళ్ళి అయినాక పిల్లలుండంగా కూడా గిసొంటి తప్పుడు పనులు చేసుడు అవసరమా? మీలాంటి వాళ్ళు అసలు బతకద్దు. నిజంగా చెప్పాలంటే ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లా ఎన్నో ప్రాణాలు అనేటివి పోతున్నాయి, ఎన్నో సంసారాలు నాశనమైపోతున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి. అబ్బా అబ్బా ఎక్కడ చూసినా ఇవే కేసులు తేలుతున్నాయి. మా కళ్ళతోటి రోజే 10 చూస్తానము. అసొంటోళ్లకు కఠినమైన శిక్ష ఎత్తే ఇంకోసారి ఇట్లాంటి తప్పులు వేయరు కదా సారు. మన గవర్నమెంట్ బాగా పెద్ద రూల్ను పట్టుకరావాలి. ఏమో గాని ఇప్పుడు అమ్మా నీకు నడువు, నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు స్టేషన్ కి నడువు, మీరు వాళ్ళు కూడా వస్తారు, అక్కడ మాట్లాడుకుందరు. గాని ఇంటి ముంగట ఏంది? నేను ఎక్కడికి రాను. నాకు ఈయన కావాలి, నేను ఇక్కడనే కూర్చుంటా. మీరేం చేస్తారో తెలియదు సార్. ఈయనను నాకు ఇచ్చి పెళ్లి చేయుర్రి, లేకపోతే నేను ఈయన్నే చచ్చిపోతా. సావే సావు, నువ్వు చస్తే నేనేం భయపడను, నాకేం రాదు నా మీదికి. దండం పెడతా సార్, దీన్ని ఎక్కడికన్నా పట్టుకొని పోర్రి. నేను పెళ్లి పెట్టుకున్నా సారు, మళ్ళా నా పెళ్లి క్యాన్సిల్ అవుతుందని నాకు టెన్షన్ అవుతుంది. ఇక పెళ్ళి అయినట్టే పో. ఓ స్టేషన్ కాడికి పదమ్మా, మీరు కూడా రండి స్టేషన్ కాడికి. అస్సలకే రాను సార్. మీరు ఎన్ని చెప్పినా కూడా నేను రాను. నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడనే ధర్నా చేస్తా. నాకు ఈయన కావాలంటే ఈయనే ఓకే అని నన్ను పెళ్లి చేసుకుంటా అని అంటేనే నేను ఎక్కడికైనా వస్తా. ఏ కూసోయే, ఎన్ని రోజులు కూసుంటావు? కూసోయే, నేను అస్సలకే చేసుకోను, కూసో. ఏ నడవమ్మా, నువ్వు ఫస్ట్ నడువు. భలే ఉన్నావు నువ్వు, మరి ఘోరమైతే చెప్తున్నా, చక్కగా నడువు నువ్వు. ఉంటే స్టేషన్ లో మాట్లాడాలి కానీ ఏంది ఇంటి ముంగట? ఏం చేయాల్సింది మళ్ళా మేం చేయాల్సి వస్తుంది. నువ్వు స్టేషన్ కు కదా. ఏ అబ్బాయి నీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీను. మీరు కూడా రండి స్టేషన్ కాడికి. అక్కడికి వచ్చి కంప్లైంట్ పెట్టుకోర్రి, ఆ కంప్లైంట్ మీద నడుస్తుంది. అంతే తప్పించి ఈడ గొడవలేంది. ఏ స్టేషన్ వద్దు, నేను ఏ కంప్లైంట్ చేసారు. నాకు ఈ అబ్బాయి కావాలి. ఈ అబ్బాయిని నాకు అప్ప చెప్పుర్రి గంతే. మా ఇద్దరికి పెళ్లి చేయుర్రి. మీ స్టేషన్ లో చేస్తారా లేకపోతే ఎట్లా బయట చేస్తారా చేయుర్రి. ఈ అబ్బాయిని నా మెడలా తాళి కట్టిపియుర్రి. ఫస్ట్ స్టేషన్ కాడికి పదండి, ఆడి వేనాక మీకు కౌన్సిలింగ్ ఇస్తాం పార్రి. అబ్బో అబ్బో, ఆడిది ఎంత పడ్డదే పూసి. అవ్వో నీ అవ్వ గింతగనం పోరన్ని కావాలి కావాలని పోరన్ మీద పట్టుబడతాంది. దానికి ఏమైనా సిగ్గున్నదా? ఇంటి ముంగట నా మొగడున్నాడు, నా మొగడు ముంగట ఏంది అదే అని దానికి కొంచెమన్నా లేకపాయే. వాడు సావని సంపుకోర్రి అని పాపం వాడు ఇంట్లోకి వెళ్ళిపాయే. మరి ఇంత ఘోరంగా ఉంటారా ఆడోళ్ళు? వామ్మో, మా బంటిగాన్ని అద్దు అని అంటే వాళ్ళెంబడా పోయే కదా. పోని పోని స్టేషన్కి పోయినాక ఏం చేస్తారు అని అంటే ఆయనత ఏం లేదు, ఇద్దరికి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తారు. వీన్ని ఇటు పంపుతారు, దాన్ని అటు పంపుతారు. అంతే తప్పించి వీనికి ఇష్టం లేనిది దాన్నిచ్చి ఎట్లా పెళ్లి చేస్తారు? వీళ్ళిన్ని పైసలు దడుపుతారు. నాకు తెలిసి వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు. వీళ్ళు పైసలు దడుపుతారు, ఆయనత దాన్ని ఒట్లా మన్ను పడుతుంది. అంతేనా? మరి అంతా అవుతుంది చూడు.
పాపం పొల్లకు కళ్ళు తిరుగుతున్నాయని పండే అర్సావా ఓసారి లత దగ్గరికి పోయి రాపోయాను. ఇంతకు ముందే పోయినా నీళ్ళు తాగిపించిన ఇక నిద్ర పోయింది. ఈ తమ్ముడు రందికి పోరికి సగం అవుతాంది. ఏదో పోరు తింటా అల్కగా అయిపోయింది. ఊర్లే ప్రేమించింది చేసుకున్నది గాని అబ్బా అబ్బా ఈ బాడక ఊది ఘోరంగా ఉన్నది కదా. నల్లి కుట్ల మోకంలో చెప్పు అవునే నర్సి వీనికి సిగ్గుండద్దా అనే అది రమ్మన్నంత మాత్రాన వీడు పోతాడా? మరి దాని వయసు ఏంది నా వయసు ఏంది దాని కథ ఏందని వీడు ఆలోచించుకోడా అని ఇయ్యాల బాగా మాట్లాడుతాడు. మగ పోరడైతే ఎవ్వతి రమ్మంటే దాని దగ్గరికి పోతారా? ముసలిది రమ్మన్నా పోయేటట్టే ఉన్నారు. పాడగాను మరి స్టేషన్ కి పోయి గింతసేపు అవుతుందాడ ఏమంటారు? ఏం పాడవుతి ఇక మొత్తం వాళ్ళే చూసుకుంటారు పారా. కాదురా మళ్ళొచ్చి కూసుంటే ఎట్లా? ఇంకా కూసుంటదా దానికి సిగ్గులేక? ఇప్పుడు ఆ సారు ఎంత గట్టిగా ఎంత మంచిగా మాట్లాడిండు. అది ఇంకా మనకు ఊరికి అత్తదా? ఏమోనే అమ్మ గదే భయం. ఎక్కడ పుష్కన నాకు అత్తగారులకు తెలుస్తుందో అని భయం అవుతుంది నాకు. చేసినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు భయపడు? పోదందా మళ్ళా చీకటైతది. నేను అల్లేంతే నీకు? నీ కాళ్ళు మొక్కుతారా? నన్ను పెళ్లి చేసుకోరా? అందరూ నన్ను వదిలేసిర్రా, నన్ను ఇంట్లోకి దరిపేసిర్రా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతారా? ఛీ దరిద్రపు దాన దూరం జరుగు. అవునే సిగ్గులేనాడదానా? పోలీసోళ్ళు గంత మంచిగా చెప్పిరు కదనే మళ్ళా లోపలికి పోదందా? వద్దు, ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరిగేటట్టు లేదు. శ్రీను నేను ఎంతకైనా తెగిస్తా, నువ్వు నాకు కావాలి. ప్లీజ్ నా ప్రాణాలు పోతాయి నువ్వు వద్దు అని అంటే. చచ్చిపోయే నువ్వెవరి గురించి బతుకుతాన్నవే? సావు నీకు, నువ్వు గన్న పిల్లల మీద నీకు లేదు గాని ఏమో నన్ను పట్టుకొని ఏడ్తానావు. ఇప్పుడు చెప్పుతున్న చూడు, నువ్వంటే నాకు చిరాకు. నా జీవితం నాశనం చేసిన ఆడదానివి నువ్వు. నా జోలికి అత్తే మాత్రం నువ్వు బతకవు. నా బతుకు నన్ను బతకనియ్యి. నాకు బంగారం లాంటి కాబోయే అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయితోటే నా జీవితం. ఏదేమైనా ఆ అమ్మాయితోటే నేను ఉంటా. అంతే తప్పించి నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంకా 100 లొల్లిలు చేసినా కూడా నీ మెడలు ఇరిచి పండబెడతా గాని నిన్ను మాత్రం నేను దగ్గరికి రానియ్యా. అర్థమవుతుందా? కొంచెమన్నా సిగ్గుంటే నీ మొగం దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి నీ పోరగళ్ళని చూసుకోను వాడిదానివి అయితే. ఇట్లా మంది జీవితాలు నాశనం చేయడం కాదు. నీ బతుకు అమ్మపా. ఎందుకురా ఇంతగానం మారిపోయినావు? నా జీవితం ఇప్పుడు ఏంటి? చేసుకున్నోడు అద్దని అంటుండు, కన్నోళ్ళు అద్దని అంటుర్రు. నువ్వు కూడా నన్ను వాడుకొని వదిలిపెడుతుండు. నేను ఏడ పోవాలి, ఏడ చావాలరా? ఇప్పుడు ఏడికని పోవాలి నేను? మా వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఎంత తిడతారో. ఇప్పుడు ఎటు పోవాలి, ఏడ చావాలి, ఏం చేసులో అర్థమైతలేదు. యా చూసిర్రా దోస్తులు, ఇది కథ అన్నమాట. మరి ఏమైతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో? మళ్ళా ఈ శ్వేత ఎటు పోతుంది, ఏం కథ? శ్రీను పెళ్లి కానిస్తుందా కానియదా, మరి ఏమవుతుంది అనేది అయితే చూస్తూ ఉండండి. రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి రియల్ గానే చేస్తున్నాము. కొందరికి ఇంట్రెస్ట్ లేక తొందరగా కంప్లీట్ చేయమని అంటున్నారు. ఇంకో కొత్త రియల్ స్టోరీ అయితే తీసుకురమ్మని అంటున్నారు. ఖచ్చితంగా తీసుకొస్తాం దోస్తులు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.